మనం పప్పుల పొళ్ళు చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పొళ్ళన్నిటిని మనం ఇంటికి తీసుకెళ్ళి టేస్ట్ చేద్దాం. మమ్మీ ఇవన్నీ రైస్ మిక్స్ పౌడర్స్ నాన్న. ఇవన్నీ ఇప్పుడు టేస్ట్ చేద్దామా? చేద్దాం. తొలగి వచ్చినామంటే చేద్దాం. స్మెల్ చాలా బాగుంది. నేను కొద్దిగా రైస్ పెట్టుకుంటాను. దీంతోనే మొత్తం టేస్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఎంత ఒక్కొక్క పొడి ఒకటి వేసుకొని వస్తాను. అవిసి నీళ్ళు పొడి ఉంది, అదైతే భలే ఉంటుంది టేస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉలవల పొడి కూడా ఉంది, అది కూడా బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. మునగాకు పొడి, అదేంటి నల్లేరు పొడి, అంతా కూడా చేయాలి. పుదీనా పొడి, కొత్తిమీర పొడి అంతా చేయాలి. టైం ఎప్పుడు చేయలేదు, ఇవి చేసే ప్రస్తుతానికి. మంచి టేస్టీగా ఉన్నాయి. మీకు కూడా కావాలంటే కదా, మీకు కావాలి తీసుకోండి, ఆర్డర్ పెట్టుకోండి. మేము చేసే పూలు వచ్చేసి స్వచ్ఛంగా ఏమాత్రం కల్తీ ఉండదు, అట్లే చేస్తాను. కల్తీ అంటే ఎక్కువ పప్పులు పొడేసేయడం అంతా నెయ్యి కాకుండా నువ్వులు కూడా నువ్వులే వేస్తాను. నువ్వులు వేసి కొద్దిగా పిసికి జీడిపప్పు లాంటివి వేసి చేస్తాను. టేస్ట్ మీకు బాగా తెలుస్తుంది. నువ్వులు అంటే నువ్వులు టేస్ట్ తెలుస్తుంది, అవిసి అంటే అవిసి టేస్ట్ తెలుస్తుంది, నల్లేరు టేస్ట్ తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. ఉలవల కారం, పల్లి కారం పొడి, ఇది కూడా రైస్ మిక్స్కే. ఇది చూడలేనా చాలా అందంగా ఉంది. మొత్తము ఈరోజు నేను 3, 4, 7, 8, 9 రకాలు చేసిన. మొత్తం 9 రకాలు. మళ్ళీ సాంబార్ పౌడరు, ఇన్స్టెంట్ ఇడ్లీకి చట్నీ పౌడర్ ఒకటి, ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ఒకటి. మనం ఇడ్లీ పెట్టేసుకొని జస్ట్ అట్లా పౌడర్ వేసుకొని తినేయడం అంతే. చట్నీ తినేటే ఉంటుంది టేస్ట్. ఫస్ట్ ఏ టేస్ట్ చేద్దాం. కొద్దిగా నెయ్యి వేసుకొని, కమ్మటి నెయ్యి, ఏ టేస్ట్ చేద్దాం. ఈ పల్లి కారం చేస్తా. ఫస్ట్ వేసుకొని టేస్ట్ ఇంకా వాటిలే స్మెల్ అయితే మా ఇల్లంతా గుమ్మ ఆడిపోతుందబ్బా. మరి మీరు ఆలస్యం చేయొద్దండి. మా పుల్లు మేము చేసే స్వచ్ఛమైన రైస్ మిక్స్ పౌడర్స్ చాలా బాగుంటాయి. టేస్ట్ చేయండి మీరు కూడా ఒకసారి. చేస్తానా? వాసన బాగుంది. ఎందువి అదిరిపోయింది. పల్లి కాకుంది. ఇదేం పొడిమా? కంది పొడినా? టేస్ట్ అయితే బాగుందన్నా, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. స్వచ్ఛమైన వేసుకొని కందిపొడా? నేను ఇది టేస్ట్ ఇది కూడా ఇదేంటిమా? మన హెయిర్కి, స్కిన్కి అన్నీ ఒకేలా ఉపయోగపడేది. అవిసి గింజలు,
అవిసి గింజల పొడి కూడా చేస్తారని మీకు తెలుసా? అసలు బాగుంటుంది టేస్ట్. నీకు తీసుకొని ఫస్ట్ నేను టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసి మళ్ళీ అందరికి అది సేల్ చేస్తాను నేను. నేనే చేశాను ఇవన్నీ ఈరోజు. ఊరు వెళ్ళి అదే పనిగా ఇక్కడైతే స్టవ్లో బాగుందని చెప్పేసి ఊర్లో అయితే పొయ్యి మీద కట్టెల పొయ్యి మంచి చేసి అన్నీ వేయించి పొడి కొట్టినది. ఎంత బాగుంటుంది పొయ్యి మీద చేస్తే. మనము ఇట్లాంటి పొళ్ళని ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడన్నా మనకు అర్జెంట్ పని అని ఉన్నప్పుడు కూడా దీన్ని టక్కన వేసుకొని తినేయచ్చు. ఒక 4 రకాలు పెట్టుకుంటే 4 రకాలు టేస్ట్ చేయొచ్చు. నానా అవిసి గింజలు ఇప్పుడు టేస్ట్ చేద్దామా? దీంట్లో కొంచెం ఉప్పు తగ్గింది నాన్న, మిక్స్ చేయాలి. కొంచెం ఉప్పు తగ్గింది, ఇదంతా ఓకే. ఓకే తిరుగు ఉప్పు వేయాల, మీద సరిపోయింది. ఇలాగ నేను ఏం చేసినా పచ్చళ్ళైనా ఏం చేసినా కూడా ఇలా ఫస్ట్ నేను తిని బాగుందంటే నేను ఫీల్ చేస్తాను, మళ్ళీ అడ్జస్ట్ చేసి అన్నీ. ఎందుకంటే మనం నమ్మి వచ్చి కొంటారు కాబట్టి ఫుడ్ అనేది ఒక ఎమోషన్. ఎప్పుడు మనం అంత ఆశగా వాళ్ళు వేసుకొని ఆ పుల్లన్నీ వేసుకొని తినేటప్పుడు టక్కునండి వాళ్ళకి ఆ టేస్ట్ మనం ఇవ్వాలి. మీకు మార్కెట్లో ఇలాంటివన్నీ దొరకదు అసలు. మార్కెట్లో పప్పులు కూడా అమ్మేస్తారు కానీ అన్నీ ఒకేలాగా ఉంటాయి. టేస్ట్ కావాలి చూడండి, మీరు రోజు తినే వాటికి మా మై కష్టంలో దొరికే పప్పుల పొళ్ళకి చాలా టేస్ట్ ఉంటుంది, వేరేగా ఉంటుంది. ఇది మినుముల పొడి, ఇది నల్ల పొట్టు మినుము పొడి. ఇది టేస్ట్ బాగుంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇది టేస్ట్ చేద్దాం. ఇదే పప్పుతో గడిచిపోతుంది, ఈ పొడితో గడిచిపోతుంది ఫుడ్ అంతా. మీరు నమ్మకంగా మా ప్రోడక్ట్ కొనవచ్చు. మీరు ఏమన్నా బాగాలేడు నాకు చెప్పండి, నేను అడ్జస్ట్ చేస్తాను దాన్ని. మళ్ళీ నేను చెప్తాను, మీరు ఏమన్నా ఒకవేళ ఇది ఎక్కువైనా చెప్పండి, నేను చెప్తాను ఏ వేసుకోవాలి మీరు అనేసి. ఎందుకంటే ఇన్ని రకాలు చేస్తాం కాబట్టి ఒక్కొక్క ఒక టేస్ట్ ఉంటుంది. నేనైతే కొంచెం స్పైస్ ఎక్కువ తిన్నాను కాబట్టి ఇలా చేస్తాను. ఇంకా స్పైస్ తక్కువ తిన్నా ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి లైట్ కలుపుకోండి, కొంచెం నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకోండి, సాల్ట్ వేసుకుంటుంది టేస్ట్ వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం కారం ఉప్పు తగ్గిందన్న వేయాల. ఇంకా సాల్ట్ యాడ్ చేశాను దీనికి. నేను కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి మినుముల పొడి, నల్ల కారం అంటారు ఇది. నల్ల మినపప్పుతో పొట్టు మిరపతో చేసేది. అంతే, సూపర్. ఇప్పుడు నూగులు, మన ఎముకలకు గట్టిపరిచే నూగులు, కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇంట్లో. నల్ల నువ్వుల కారం పొడి, నల్ల కారం పొడి వేరే, నల్ల నువ్వుల కారం పొడి వేరే. బాగుంది. చిట్లం పొడి నాన్న, దీంట్లో అన్నీ వేసేస్తాము. ఇప్పుడు ఎట్లా మనం దాన్ని చేస్తాం కదా, అన్నీ నువ్వుల కారం అనేసి ఉలవల కారం అనేసి అన్నీ దీన్ని అన్నీ కలిపి చేస్తాం దీన్ని. ఇదే స్పెషల్ చిట్లం పొడి అంటే. బాగుంటుంది అనేది. కొంతమంది అన్ని రకాలు తీసుకోలేరు కదా, అలాంటి వాళ్ళు చేశారంటే ఇవన్నీ మిక్స్ చేసి చేస్తాం కాబట్టి చిట్లం పొడి తీసుకుంటారు చాలామంది. కొంతమంది ఇష్టపడరు అన్ని రకాలు చేసేది, ఎందుకంటే మనకి మీకు మార్కెట్లో దొరికే పుల్లు కన్నా
మనం వచ్చేసి ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రానే ఉంటుంది కాస్ట్. ఎందుకంటే మనం స్వచ్ఛంగా వేస్తాము. ఇది వేయించేటప్పుడు కూడా అచ్చమైన పల్లి నూనె వేయిస్తాము. ఒక్కడు కూడా క్వాలిటీ, ప్రతి ఒక్కటి క్వాలిటీ ఫస్ట్. మీకు అక్కడ వచ్చేసి 1/4 కేజీ మీకు 70-80 కూడా ఇచ్చేస్తారు అవన్నీ. కానీ టేస్ట్ ఉండదు. ఇది ఒక టేస్ట్ ఉంటుంది అవన్నీ. అన్న చిట్లం పుట్టి టేస్ట్ చేస్తాను. తింటావా నువ్వు? నువ్వు తిను మమ్మీ. బాగుంది. ఇలాగ ప్రతి ఒకటి నేను టేస్ట్ చేసి ఇస్తాను. ప్రతి ఒకటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను చేసి చూస్తాను ఫస్ట్. ఇది ఎలా చేయాలని కూడా మేము మా యూట్యూబ్లో ఛానల్లో పెట్టాలి. పుల్లు కాదు, మా దగ్గర రెడ్ రైసు, బ్లాక్ రైసు, వెయిట్ లాస్ పౌడర్లు అవన్నీ కూడా పెట్టాలి. కానీ అంత టైం లేదు నాకు. ఇప్పుడు కొన్ని టైం పడుతుంది. ఇప్పుడే షాప్ ఓపెన్ చేసాము, టైం పడుతుంది. వెయిట్ లాస్ పౌడర్ అయితే నేను 78 ఉన్నాను. ఆ వెయిట్ లాస్ పౌడర్ నేనే చేశాను కాబట్టి అది తాగి నేనే తగ్గాలని చెప్పేసి 85కి వచ్చాను. ఇప్పుడు నేను పెడతాను, ఆ వీడియోస్ పెడితే అప్డేట్ చేస్తాను అది కూడా. నిజంగానే బాగుంది, సూపర్. ఇంకా కాకరకాయ పొడి ఉంది, మునగాకు పొడి ఉంది, నల్లేరు పొడి ఉంది. ఇవన్నీ కూడా చేయాలి రోజు. టైం చాలా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఉలవల కారం పొడి. ఉలవల కారం పొడి నాన్న బాగుంది. దీనిలో కొంచెం నువ్వులు వేసి చేసినాం కాబట్టి టేస్ట్ తగ్గిపోతుంది. వీటికంటే ఇది చాలా బాగుంది మమ్మీ. ఉలవల కారం పొడి కదా, నల్ల ఉలవలు, ఎర్ర ఉలవలు 2 వేసి చేశాను. ఇది 3 రకాల ఉలవలు తినేసింది. రెడ్, బ్లాక్, కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది. అవి 3 రకాలు వేసినాం. మనం వెయిట్ లాస్ చేసే వాళ్ళకి మంచిది ఇది. ఇవన్నీ తిన్నాం కదా పుల్లంతా. ఫైనల్గా వామ్ పొడి, నెక్స్ట్ సొంటి పొడి పెండింగ్ ఉంది. అది టేస్ట్ చేయాలి ఇప్పుడు. వామ్ వచ్చేసి ఎవరికన్నా ఏం తినబుద్ధి కాలేదు ఇప్పుడు అనేసి ఉంటుంది కదా వాళ్ళకి, ఇంకా కొంచెం స్పెషల్గా తినాలనిపిస్తుంది కదా, జీర్ణం కాకుండా. ఎన్నివి కొద్దిగా వేస్తావా? ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంది. కొంచెం కొంతమందికి తేపులు వస్తానే ఉంటుంది, ఏదైనా డైజెషన్ కాకుండా. ఈ చికెన్ అలాంటివి ఎక్కువ తిన్నారంటే, ఎక్కువ తినడమే కాదు, కొంతమంది తక్కువ తిన్నప్పుడు జీర్ణం కాదు అలాంటివి, డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. అలాంటి వాళ్ళ కోసం బాగుంటుంది. నేను ఎప్పుడు లాస్ట్ తింటాను. బాగుంది. అయితే లాస్ట్ లేదండి ఇప్పుడు బాగు. అంటే గోధుమ అంతా చేసినాక ఒక ముద్దేసుకుని తినంటే ఆ ఫ్లేవర్ వచ్చి ఆ ఇది వచ్చేసి ఇది బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది. లాస్ట్ ఒక ముద్ద తిన్నామంటే ఇది అంటే తిన్న తృప్తిగా తిన్న ఫీలింగ్ ఉంది. ఇలా నాన్న తినకూడదు. ఇవన్నీ తిన్నాను కదా, వామ్ తినే కొద్దికి మైండ్కి ఒక లాంటి రిలాక్స్ ఉంది. అంటే ఒక ఫుల్ఫిల్గా ఉంది, భోజనం చేసిన ఫుల్ఫిల్గా ఉంది. అరోమా బాగుంది. ఇప్పుడు శొంఠి వేద్దాం. ఇది కూడా కారం పొడి లాగానే, శొంఠి కూడా.
సొంటి పొడి కూడా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది ఇది కూడా. కొద్దిగా ఇవన్నీ చేస్తాను కానీ నాకు వీడియోస్లో వచ్చేసి అంత ఇదిగా మాట్లాడేది తెలియదు. ఎక్కడన్నా చూడండి ఎక్కువ పని చేసే వాళ్ళు మాట్లాడలేరు, పని చేయాలి ఎక్కువ మాట్లాడుతుంటారు. అక్కడ మాట్లాడని తెలియదు, ఉండేది మాట్లాడతాను అంతే. ఇంకా స్టేజ్గా మాట్లాడటము అంతా నాకు తెలియదు. ఇది కూడా ఈరోజు బాగుంది టేస్ట్. అన్నం కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ నా పొల్లైన సక్సెస్ ఈరోజు. అంటే ఉప్పు కారం కొంచెం తక్కువ ఎక్కువ ఉన్నాయి, అడ్జస్ట్ చేయాలంటే. సొంటి పొడి మాత్రం జ్వరము, దగ్గు, జలుబు ఇట్లా మన ముక్కుకి వాసన తెలియకుండా ఉండొచ్చామండి. అలాంటప్పుడు ఎక్కువ డైజెషన్ అవ్వలేదని అప్పుడు తిన్నారంటే బాగుంటుంది. దీంతో పాటు మనం వేరే ఏం తినలేము, ఇది ఒకటే తినవుతుంది. మిగతా అయితే అన్నీ తినేసి కూడా మనం అది వాంపు వేస్తుంది. బాగుంది. ఇది వచ్చేసి ఒకటే తినవుతుంది. బాగా స్ట్రాంగ్గా ఉంది. మంచి అల్లం ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంది, బాగుంటుంది ఫ్లేవర్. ఓకేనా, ఇవన్నీ టేస్ట్ చేయండి అమ్మా. ఇంకా సాంబార్ కూడా టేస్ట్ చేయండి కదా అంతా. కానీ వండేసినాం ఈరోజు అది, కానీ బాగుంది. ఇది కూడా చేయను, సాంబార్ చేయను ఈరోజు, బాగుంది. ఇంకా ఇన్స్టెంట్ చట్నీ పౌడరు అది ఇంకా టేస్ట్ చేయను. సొంటి కారం పొడి, దీంట్లో వేసేద్దాం. మరి ఎందుకు ఆలస్యం, అందరూ ఆర్డర్ చేసేసేయండి. మరి మా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇంకా కొద్దిగా ఆర్డర్ చేసుకొని చూడండి. ఇది కాంబో ప్యాక్ లాగా ఇస్తాను ఒకసారి ఎప్పుడన్నా నేను. అన్నా ఇది కాంబో ప్యాక్ వేసేద్దాం అందరికీ, బెస్టా? అంతే కదా. నేనేం చేస్తానంటే ఇవన్నీ కలిపి ఒక కాంబో ప్యాక్ లాగా వేస్తాను. మీరు తీసుకొని టేస్ట్ చేయండి ఫస్ట్. ఎంతంటే ఒక 10 grams 10 grams అట్లా ఇస్తాను. టేస్ట్ చేయండి, కాంబో ప్యాక్ లాగా వేస్తాను, టేస్ట్ చేయండి.